అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. కొంతమందికి నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించింది. ఎందుకంటే పేపర్లో ఏదన్నా టెలికాం రంగం గురించి వార్త వచ్చినా, లేదు సెంట్రల్ గవర్నమెంట్ 12 ఏళ్లకే మనం అమ్ముకున్న 40% కమ్యూటేషన్ చేసే అమౌంట్ 15 ఏళ్ల తర్వాత రియంబర్స్ చేస్తుంది, 12 ఏళ్లకే మనకు డబ్బులు ఇస్తారు. ఆ విషయంలో పలానా కోర్టు కేసు పడింది సార్ అన్న విషయం కానీ, లేదంటే కార్డు లింకింగ్ సిజిహెచ్ఎస్ కార్డు ఏబిహెచ్ఏ కార్డు లింకింగ్ చేసుకోవటం విషయం కానీ, లేదంటే మీరు 0%ను సమర్థిస్తున్నారు సార్, ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు కదా అని కొంతమంది అడుగుతుంటారు. ఈ విషయం కానీ, ఇట్లా అనేక రకాలైన సమాచారం మనకిస్తా మీరు దీని మీద వీడియోలు చేయండి సార్, జనాలకి ఎన్లైట్ అయిన వద్దు కదా అని చాలామంది మిత్రులు పంపిస్తుంటారు, డిస్కస్ చేస్తుంటారు. నేను వెతకటం కాకుండా ఒక్కోసారి నాకు ఎవరో ఒకరు నాకు ఫార్వర్డ్ చేస్తారన్నా కదా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేంత సహాయం వీళ్ళందరూ చేస్తున్నట్లు లెక్క. వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించింది. అందరికీ ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే 0% పేమెంట్ వస్తే ఒక బేసిక్ తీసుకుని ఎగ్జాంపుల్స్ లైవ్ వీడియో చేయండి సార్, దాంట్లో అర్థమవుద్ది కదా జనాలకి అన్నారు. అది చేయటం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఒక్కొక్కరి ప్రమోషన్ ఒక్కొక్క తేదీ ఉంటుంది, ఒక్కొక్కరి రిటైర్మెంట్ డేట్లు వేరే ఉంటాయి, వివిధ రకాలైన అంశాలు అందులో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఒక అంశం తీసుకుని మనం వీడియో పెడితే నాకేంటి నాకు ఇట్లా వచ్చింది ఆయన ఇట్లా చెప్తున్నాడు అని అనుమానాలు లేక లేనిపోని ఇవి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్స్ ఎవరన్నా మీకు లోకల్గా ఉన్న లీడర్తో క్యాలిక్యులేట్ చేయించుకుని 0% అయితే ఎంత వస్తుంది అనేది ఒక అంచనాగా రావటం కరెక్ట్. కానీ వీడియోలో అవి సాధ్యం కాదేమో అని అనుకున్నా. ట్రై చేస్తాను. ఒకవేళ ఏమన్నా పలానా XYZ నా పేరే పెట్టి నాకేసే ఎగ్జాంపుల్గా తీసుకుని వస్తే ఎంత వస్తుంది అని కానీ చేయటం ట్రై చేస్తాను. అట్లాగే సిజిహెచ్ఎస్ ఏబిహెచ్ఏ కార్డు లింకింగ్ గురించి కూడా స్టడీ చేస్తున్నాను. ఫస్ట్లో అది ఫేక్, ఆ ఫేక్ అనే వార్తలు వచ్చినాయి. తర్వాత గవర్నమెంటే క్లారిఫికేషన్ ఇచ్చింది, లేదు అట్లా కాదు అని. దాంట్లో పూర్తి సమాచారం స్టడీ చేస్తున్నాను. అది చేసిన తర్వాత దాంట్లో మనం వీడియో పెట్టుకుందాం. అట్లాగే ఈ మధ్య పెన్షన్ రివిజన్ కేసులో కంటెంప్ట్ పిటిషన్ పడింది. కంటెంప్ట్ పిటిషన్ వల్ల జరిగే పరిణామాల మీద కూడా ఒక వీడియో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో ప్రొసీజర్ ఎట్లా అయిపోతుందా, ఎప్పుడొస్తుంది అనే ఇది. తర్వాత హైకోర్టులో మళ్ళీ అపీల్ పిటిషన్ వేయాలి. దానికి జూలై వరకు ఏదో టైం ఉంది. కాబట్టి ఈ అంశాలు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వరుసగా 4-5 రోజులు సబ్జెక్టులు పెట్టుకోవచ్చు. అయితే సమగ్రంగా స్టడీ చేయకుండా పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకని స్టడీ చేసిన తర్వాత డెఫినెట్గా పెడదాం. అయితే చాలామంది మిత్రులు సార్ 15th ఏప్రిల్ అయిన తర్వాత మీరు పే కమిషన్ చర్చలు జరిగినాయి కదా సార్, దాంట్లో పెట్టవేంటి అని మెసేజ్లు పెట్టడం కానీ నాకు పర్సనల్గా ఫోన్ చేయడం కానీ చేశారు చాలామంది. నిజానికి ఏంటంటే 5/4/2024లో మనకు వేతన చర్చలు జరిగిన తర్వాత ఆ వేతన చర్చల్లో మీరు పలానా తారీఖు లోపల ఒక్కొక్క స్కేలులో ఉన్న స్టాగ్నేషన్ నిజంగా 2021/1/2027 నాటికి, ఎందుకంటే 1/1/2027 నాటికి మళ్ళీ పే కమిషన్ డ్యూ అవుతుంది. కాబట్టి ఈలోగా ఎవరికన్నా మేము ప్రతిపాదించిన స్కేల్స్లో 0% ఫిట్మెంట్తో ఎవరికన్నా స్టాగ్నేషన్ వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఆ లైవ్ ఎగ్జాంపుల్స్ మాకు ఇవ్వండి.
అని అంటే పలానా తారనాథు పలానా తారీఖు రిటైర్ అవుతాడు, మీరు ప్రతిపాదించిన జీరో స్కేల్ ప్రకారం పలానా డేట్కి ఇతనికి మీరు ప్రతిపాదించిన స్కేల్లో కూడా స్టాగ్నేషన్ వచ్చింది. ఇటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఆ కేసులని మేము స్టడీ చేసి నిజంగానే స్టాగ్నేషన్ వస్తుంది అని అనుకుంటే ఆ స్కేల్ను సవరించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మేనేజ్మెంట్ ప్రతిపాదించింది. అంతే తప్ప ఆ తారీఖున వేతన చర్చలు జరుపుతామని చెప్పలా. అది జనాలు కొంచెం మిస్టేక్గా తప్పర్థం చేసుకున్నారేమో అనిపించింది నాకు. కాబట్టి ఆ డేట్లో నాకు కొన్ని స్టాగ్నేషన్ డీటెయిల్స్ కొంతమంది మిత్రులు పంపించారు. సార్ నాకు ఇట్లా వచ్చింది చూడండి సార్ అని. ఈ వచ్చిన ఏవైతే ఉన్నాయో మన దృష్టికి వచ్చిన స్టాగ్నేషన్ డీటెయిల్స్ని గుర్తింపు యూనియన్ల వేతన చర్చల్లో పాల్గొనే సభ్యులకి వెళ్లేలాగా చేయగలిగాం. అంటే వాళ్ళు ఏ యూనియన్కి సంబంధించిన వాళ్ళైనా ఆయా రూట్స్ అంటే ఏ సర్కిల్స్ మనకు తెలిసిన రికగ్నైజ్డ్ యూనియన్ల సర్కిల్ సెక్రటరీలకు పంపి వాళ్ళ ద్వారా పంపటం, లేదు వాళ్లలో వేతన కమిటీ సభ్యుల్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గానే వాళ్ళకి పంపటం, ఈ డీటెయిల్స్ ఇచ్చి ఈ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి అని చెప్పి చేయగలిగాం. అయితే యూనియన్లు తాము మేనేజ్మెంట్కి ఇచ్చిన డీటెయిల్స్ పలానా తారీఖు లోపల ఇమ్మని వాళ్ళు అడిగినప్పుడు ఈ తారీఖు లోపల మేము ఇచ్చాం, ఈ స్కేల్లో వీళ్ళకి స్టాగ్నేషన్ వచ్చింది, స్టాగ్నేషన్ వచ్చిన వాళ్ళకి ఆ స్టాగ్నేషన్ పరమైన అంశాలని దృష్టికి తీసుకెళ్ళాం, ఈ స్కేళ్లలో ఇవి వచ్చిందన్న డీటెయిల్స్ తమ వెబ్సైట్లలో ప్రకటించుంటే లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్లు ఇచ్చుంటే బాగుండేది. వాళ్ళు మౌనంగా ఉండటం మూలంగా జనాలకి చాలా మందికి అసలు ఎవరికి ఇచ్చింది, ఏం జరిగింది, ఆ రోజు వీళ్ళు లెటర్ ఇచ్చారా లేదా, ఇస్తే మేనేజ్మెంట్ ఏమనింది అన్న అంశాలు మీద డౌట్లు వచ్చింది. అయితే మనకు తెలిసిన సమాచారం అయితే ఒక రికగ్నైజ్డ్ యూనియన్ లెటర్లు ఇచ్చింది. ఎవరికి? మేనేజ్మెంట్కి. మేనేజ్మెంట్ స్టడీ చేసి ఆ స్టడీ ప్రకారం వాళ్ళు ఏమన్నా స్కేల్స్ సవరిస్తారా చూసుకుని దాని తర్వాత వేతన సవరణ సంఘాల చర్చల డేటుని నిర్ణయిస్తారు అన్నది మనకున్న సమాచారం. అంతే తప్ప ఆ రోజుకి వేతన చర్చలు జరుగుతాయి అన్న అపోహలో జనాలు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రెండోది, చాలా మంది ఏమడుగుతున్నారంటే ఇంక అయిపోయింది అనుకుంటా కదా సార్ అని అంటున్నారు. అంత ఈజీగా దాన్ని తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే పోయినసారి కూడా 2018లో కూడా వేతన చర్చలు జరిగినప్పుడు స్కేల్స్ మీద అయిపోయింది, ఒక అంగీకారం కుదిరింది అనుకున్న దశలో హెచ్ఆర్ఏ ఫ్రీజ్ చేస్తారని మేనేజ్మెంట్ ప్రతిపాదించిన తరువాత దాని మీద ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడు ఏ అంశం మీద ఎప్పుడు ప్రతిష్టంభన ఏర్పడుతుందో మనం చెప్పలేం. కాబట్టి అగ్రిమెంట్ కుదిరేదాకా ఓపెన్ మైండెడ్తో ఉండటం అవసరం అన్న భావనలో ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. ధన్యవాదాలు.